నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. జబర్దస్త్ షోకి సంబంధించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సెలబ్రేషన్స్లో భాగంగా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఒక షోగా అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే ఈ షోలో అనసూయ గారు కూడా గెస్ట్గా వచ్చి ఆవిడ మాట్లాడుతూ హైపర్ ఆదితో డైరెక్ట్ ఆర్గ్యుమెంట్కి దిగింది. అది హైప్ కోసమా లేకపోతే ప్రాంక్ అనే విషయం పక్కన పెడితే నేను జబర్దస్త్ మానేయడానికి కారణం హైపర్ ఆదియే అంటూ అయితే ఆవిడ చెప్పుకొచ్చింది. ఓవరాల్గా ఈ అంశం గురించి, అసలు అనసూయ గారి వ్యవహార శైలి గురించి, జబర్దస్త్లో జరుగుతున్న కామెడీ పేరుతో ఉన్నటువంటి ఏదైతే ఆ ట్రోలింగ్ అనండి లేకపోతే పిల్లల్ని చెడిపేస్తున్న విధానం అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ ఆవిడైతే అలా మాట్లాడిందమ్మా. లైక్ అసలు మీ అభిప్రాయం ఏంటి షో పరంగా? అసలు అనసూయ గారు అలా మాట్లాడడానికి ఏమై ఉండొచ్చు రీజన్స్? ఏం చెప్తామండి, ఇటు చేసినోడు పేకాడుతుంటే అంతకంటే ఇటు చేసినోడు వచ్చి మొక్కేశాడంట. ఇప్పుడు ఇటు చేసినోడు కూర్చుని పేకాడుతున్నారంట, అంతకంటే ఇటు చేసినోడు వచ్చి మొక్కేశాడంట. అట్లా ఇంకా జబర్దస్త్ షోలో వాళ్ళ గురించి ఇంకెంతకంటే ఏం చెప్తాను చెప్పండి. అసలు ఆ షోనే దరిద్రమైన షో. అమ్మ ఒకప్పుడు మంచి వెలుగు వెలిగిందమ్మా. అది ఏ వెలుగు వెలిగింది అనడానికి ఇదేమన్నా ఏమో కౌను పని కరోడ్పతియా లేకపోతే ఇంకోటా కాదు కదా. అందుకని మనం ఒక షో అంటే ఒక స్లాట్ టీవీ పరిభాషలో 1 గంట టైం ఎంటర్టైన్మెంటా, ఎన్లైట్మెంటా, ఎడ్యుకేషనా, లేదు స్పోర్ట్సా, లేదు పాలిటిక్సా, ఏమన్నా ఉందా దాంట్లో? దాన్ని ఎంటర్టైన్మెంట్ అంటారా చెప్పండి? ఈ మిగతా అన్నీ ఆ లెక్కలోకి రావనుకోండి, కేవలం ఎంటర్టైన్మెంట్గానే చూద్దాం దాన్ని. అది ఒక ఎంటర్టైన్మెంట్ పీస్. ఈ ఎంటర్టైన్మెంట్ పీస్లో ఎంటర్టైన్మెంట్ ఎంత, వల్గారిటీ ఎంత అని చూసుకుంటే నేనైతే 99% వల్గారిటీకే వేస్తా మార్కులు. ఆ 1% ఏదో అందరూ కలిసి చోట కూర్చున్నారు కాబట్టి ఆ మాత్రం కూడా ఇవ్వకపోతే ఏడిచ్చేస్తారని ఇవ్వటమే కానీ 99% వల్గారిటీయే. ఫస్ట్ వల్గారిటీ ఏంటి అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ వేషాలు వేయించటం ఫస్ట్ వల్గారిటీ. అమ్మ అంటే సిచ్యువేషన్స్ కదమ్మా. నో, ఉమెన్ డైరెక్ట్ గా ఇంటరప్ట్ చేస్తే ఇబ్బందులు వస్తున్నాయని, ఏమీ రావు, మహిళా సంఘాల నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని గెటప్ లేచి ఏదైనా తప్ప. ఏం ట్రాన్స్జెండర్లు ఏమన్నా వాళ్ళకేం ఆత్మాభిమానం లేదా? వాళ్ళు అన్నం తినట్లేదా? వాళ్ళు మనుషులు కాదా? ఏం ట్రాన్స్జెండర్లకు హక్కులు లేవనుకుంటున్నారా? నేను పనిచేస్తున్నా ట్రాన్స్జెండర్కి హక్కులకు సంబంధించిన విషయంలో. పోరాడుతున్నారా? పోరాడుతున్నాం. ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీలో నేను పనిచేస్తున్నా. దానిలో ఉమెన్ గురించి, ట్రాన్స్జెండర్స్ గురించి మేము పనిచేస్తున్నాం. వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి? వాళ్ళ కష్టాలు ఏ రోజైనా చూపించారా మీరు? వాళ్ళ బాధలు ఏమైనా చూపించారా? వాళ్ళ విషయం గురించి వాళ్ళని అంత వాడుకున్నారే ఇన్ని సంవత్సరాల పాటు. వాళ్ళ బాధలన్నీ మర్చిపోయే సంతోషంగా ఉండేలా చేస్తున్నారు కదా షోని. ఎవరు ట్రాన్స్జెండర్లు బాధలు మరిపించడానికి? అట్లని కాదమ్మా, అందరూ ఎవరైనా కొంచెం బాధతో ఉండి కొంచెం నవ్వుకోవాలి కాసేపు. ట్రాన్స్జెండర్లు చూసి ఎందుకు నవ్వాలండి? వాళ్ళు ఏమన్నా కామెడీ పీస్లా ట్రాన్స్జెండర్లు అంటే? నేను ఒప్పుకోనండి. అసలు అలా చేసిందే చాలా తప్పు. వాళ్ళు ఎన్నోసార్లు అడిగారు, ఎందుకు మమ్మల్ని ఇంత కామెడీ పీసులను చేస్తున్నారు? నేను అంటుంది ఇక్కడ ట్రాన్స్జెండర్ని అనండి అంటలేదమ్మా. కాదండి, ఆ వేషం వేయడం ఏంటి అంటున్నా నేను. అక్కడ మగ వేషం వేస్తున్నాడు. ఇప్పుడు ఆడవాళ్ళకి ప్యాంటు చొక్కా దొడిగి వాళ్ళు మగవాళ్ళు అనేం చూపించట్లేదుగా. అక్కడ మగవాళ్ళగానే చూపిస్తున్నారు. ఆడ క్యారెక్టర్లకు వచ్చేసరికి ఆడవాళ్ళని పెట్టకుండా మగవాళ్ళకి చీరలు కడుతున్నారు కదా. ఒకప్పుడు ట్రాన్స్జెండర్ సంబంధించి సినిమాల్లో పెట్టినప్పుడు కూడా కొంచెం కామెడీ టైప్. ఏమండి, ఒక సినిమాలో ఒక కాసేపు పెట్టడం వేరు, సంవత్సరాల తరబడి అదే థీమ్తో నడిపించడం వేరు. అది ఎంత బాధాకరమో అర్థం చేసుకోండి. మీరో నేను ఆ ప్లేస్లో ఉంటే ఆ బాధ ఏంటో మనకు అర్థం అవుతుంది. పైగా అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు. రాఘవ గారి స్కిట్లు బాగుంటాయమ్మా. ఏమండి నేనేమంటున్నా, 10 స్కిట్లు బాగోకుండా ఒక స్కిట్ కోసం రాఘవ్ ఎప్పుడు వస్తాడు అని చెప్పి మనం వాళ్ళేమి ఐదో స్కిట్టో 6వ స్కిట్టో రాఘవదని వాళ్ళు ఏం చెప్పరు కదా. అంటే ఆ స్కిట్ కోసం 5 స్కిట్లు భరించాలా?
అందుకోసం ఏంటంటే ఆ షోని ఒక దరిద్రపు కొట్టు షో. సరే, అనసూయ గారిని అయితే ఆ షో గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకా ఆ షోనే దరిద్రపు కొట్టు షో అయినప్పుడు ఆ షోలో యాక్ట్ చేసేవాళ్ళు ఇంకెంత నవ్వులు రాకపోయినా నవ్వటము, పనికిమాలిన జోకులకి అక్కడ జడ్జీల స్థానాల్లో కూర్చొని నవ్వేవాళ్ళు వాళ్ళు నవ్వుల పాలయ్యారు. ఇంకా అనసూయ గురించి మాట్లాడుకుంటే అనసూయ అది పోట్లాడుకున్నట్లుగా మొన్న అది నిజమా యాక్షనా, నిజమైనా తప్పే. అలాంటి ఎన్నో చూసాం, ఎన్నో వచ్చాయి. అందరినీ జనాల్ని ఫూల్ చేస్తారు లాస్ట్కి, ఏమి ప్రాంక్ అని చెప్పి చేస్తారు. ఆ ఫ్రాంక్ అని చేసినా క్షమించకూడదు, అది నిజంగా వాస్తవం అయితే కూడా క్షమించకూడదు. కానీ హైపర్ అది నోరేం తక్కువది కాదు. హైపర్ అది నోరు అట్లాంటిదే, బుర్ర అట్లాంటిదే, మొత్తం పుచ్చిపోయాడు. కాకపోతే అతనికి ఉన్నదల్లా ఏంటి అంటే టైమింగ్గా మాట్లాడడము, టైమ్లీగా రియాక్ట్ అవ్వడం, అతనికి స్పాంటేనియస్గా మాట్లాడడం వచ్చు అనే ఒక్క ప్రతిభని పెట్టుకొని అతను ఇష్టారీతిని మాట్లాడతా, ఇష్టారీతిని జోకులు వేస్తా, మహిళల్ని మరీ 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 హీనంగా చేసి మాట్లాడే విషయంలో అతనిదే అగ్రతాంబూలం. మరి అలాంటి హైపర్ అది ఇప్పటికి చాలాసార్లు ఈ డబుల్ మీనింగ్ డైలాగులు డోస్ ఎక్కువైపోతుందని మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి తిట్లు తిన్నది కూడా వాస్తవం. అయినా అతనేమి అతని పద్ధతి మార్చుకోవట్లేదు, అతని విధానం మార్చుకోకుండా ఇప్పుడు ఇక్కడ కూడా మొన్న వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషను చూసుకుంటే నేను ఇందుకే మానేశాను అని ఆవిడ చెప్తుంది. సరే, ఆవిడ ఇందుకే మానేశాను అని చెప్తా కూడా అమ్మ నీకేమీ నష్టం జరగల, నువ్వు మానేసిన అంతకంటే పనికి మాలిన షోల్లో నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు సినిమా చేసావు, రామ్ చరణ్ సినిమాలో చేసింది, రంగమ్మత్త క్యారెక్టర్ చేసింది రంగస్థలంలో. సరే, ఆ క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే కనుక ఆ క్యారెక్టర్ పండించిందని చెప్పొచ్చు, కన్నీళ్లు పెట్టించిందని చెప్పొచ్చు. మంచి యాక్షన్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది, రంగమ్మత్త క్యారెక్టర్. చాలా బాగా చేసావు, అందులో ఏమి డౌట్ లేదు. కానీ నీకు ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ వల్లనే నువ్వు ఇంత ఫేమస్ అయ్యావు, పాపులర్ అయ్యావు, నీకు సినిమా ఛాన్స్లు వచ్చినాయి. ఈ సినిమా ఛాన్సులతో పాటు ఇంకొన్ని ఇలాంటి వీటిని షోలు అంటారు, కామెడీ రియాలిటీ షోస్ అంటారు కదా, ఈ రియాలిటీ షోస్లో నీకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంకొకటి థండర్ గర్ల్స్, వండర్ బాయ్స్, అది చాలా చాలా డెరిగేటరీగా ఉంది ఆ షో. దాంట్లో ఈమె వస్త్రధారణ కావచ్చు, ఈవిడ మాటలు కావచ్చు, ఈవిడ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, చాలా 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 నీచంగా ఉంది. అంటే ఇప్పుడు మన మైండ్ సెట్కి వాళ్ళ మైండ్ సెట్కి మన మైండ్ సెట్ లేదు, వాళ్ళ మైండ్ సెట్ లేదండి. అక్కడ శేఖర్ మాస్టరు ఆయన బ్లేజర్ తీస్తాడు, ఈవిడ కూడా బ్లేజర్ తీస్తుంది. అదే బాగుందా? బాగుంటుందా? అలాగే ఆమె క్లాస్ టీచరు టీమ్ తోటి ఒకటి చేసింది. దానికి ఆవిడ వేసుకొచ్చిన బట్టలు చూస్తే సినిమాల్లో హీరోయిన్ల బట్టలు కూడా దిగదుడిపే ఆ విషయంలో. ఇప్పుడు నా బాధ ఏంటి అంటే ఈ షోలన్నీ 8 గంటల టైంలో ఇంట్లో నలుగురు కూర్చున్నప్పుడు వస్తుంటాయి. పిల్లలు చూస్తారు, భార్యాభర్తలు చూస్తారు. మరి సినిమాలు ఏం తక్కువ అమ్మా నాకు ఉద్దేశం. నేను సినిమాలు ఏం తక్కువ అనే దానికి కూడా నేను మీకు చెప్తాను. సినిమాలు అలా తీయమని కానీ తీసినందుకు వాళ్ళని సమర్థించడం కానీ నేను చేయట్లేదు. కానీ సినిమా అనేది ఏంటి అంటే మనం వెళ్ళి చూస్తేనే, అదే టీవీలో వచ్చేది మనం స్కిప్ చేయకూడదు. ఛానల్ ఎందుకు స్కిప్ చేయకూడదు? మనం వద్దను ఎందుకు మార్చకూడదు? ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు చేసేసిన తర్వాత ప్రేక్షకుల మీద ఎందుకు భారం వేయాలి? అసలు మీరు ఇట్లాంటివి చేయకుండా ఉండొచ్చు కదా, తీయకుండా ఉండొచ్చు కదా. నేను ఇప్పుడు ఇంకా అక్కడికే వస్తాను, నేను నిర్మాతల దగ్గరికి కూడా వస్తాను. నేను నిర్మాతలను కూడా ఏం వదిలిపెట్టను. నేను ఇందుకే నేను వదిలేసి వెళ్ళి నేనేదో అడుక్కు తింటున్నాను అన్నట్లుగా చెప్పింది. అందుకోసం నేను చెప్తున్నా, నీకేం నష్టం జరగలేదు జబర్దస్త్లో మానేసిన దానివల్ల. జబర్దస్త్ నీకు మంచి ప్లాట్ఫామే ఇచ్చింది, నువ్వు అంతకంటే ఎక్కువే చేసుకుంటున్నావు.
ఇప్పుడు నీ డ్రెస్సింగ్ విధానం గురించి కానీ నువ్వు పాపులర్ అవ్వటం కోసం నువ్వు చేసేవి ఇప్పుడు మీ పూర్తి ప్రైవేటు పూర్తి పర్సనల్ లైఫ్ను కూడా పబ్లిక్లో పెట్టేసేసి పాపులారిటీ కోసం నేను ఏ వేషానికైనా రెడీ, నేను ఏ వేషాలైనా వేస్తాను, నా బట్టలు ఎంత తక్కువ బట్టలు ఇచ్చినా వేస్తాను అనే మాటని నువ్వు ఆ ఇండికేషన్ ఇవ్వటం కోసమే కదా నీ పర్సనల్ అండ్ ప్రైవేట్ ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టేది. ఎందుకు మీ పర్సనల్ లైఫ్లో ఎందుకు సోషల్ మీడియాలో ఉండాలి? ఇప్పుడు వాళ్ళని గుర్తించాలి, వాళ్ళు మళ్ళీ లైమ్ లైట్లో ఉండాలంటే వాళ్ళు ఎలాంటివి పెడుతున్నారు? అదే మరి నేను అంటున్నా, మీరు ఇలా వచ్చి ఇలా చేసిన తర్వాత ఎవరో గడుగ్గా ఏదో అన్నాడు అని బాధపడటం దేనికి? మీరున్నది అంతే, వాళ్ళు అనేది అంతే, మొత్తం ఈ సిస్టమే మారాలంటున్నా నేను. అంతేగాని ఇక్కడ హైపరాది కరెక్ట్ అనో లేకపోతే ఈమె చెడ్డదనో లేకపోతే ఈమె చాలా విక్టిము అతనే మొత్తం చేస్తున్నాడని నేనేం అనట్లా. వీళ్ళందరూ అందరే అందరికీ అక్కడ ఆడవాళ్ళ శరీరాల మీదనే జోకులు, ఆడవాళ్ళ మీదనే జోకులు, ఆడవాళ్ళ వ్యవహార శైలి మీద ఎక్కువ జోకులు అవి చూపించే వీళ్ళు చాలామందిని మెప్పించాలి ఒప్పించాలి అని చూసి షోలు చేస్తున్నారు. దీనికి నేను వ్యతిరేకం. దీనిలో నేను ఇందాక అన్నట్లు ఎంటర్టైన్మెంట్ ఉందా, ఎన్లైట్మెంట్ ఉందా, ఎడ్యుకేషన్ ఉందా, ఏముంది? ఇప్పుడు సినిమాలు అభివృద్ధి చెందుతూ ఒకప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి చాలా తేడా ఉంది కదమ్మా, రైట్? ఇప్పుడు ఆ సినిమాల్లో కూడా చాలా వరకు వల్గారిటీ, రకరకాలుగా ఇప్పుడు ఉందండి. నేను ఇందాక అదే మీకు తేడా చెప్పింది. మనం సినిమా హాల్కి వెళ్తాం, సినిమా చూడాలి అనుకుంటే చూడాలా వద్దా అనేది మన ఆప్షను. మీరేమంటారు, ఇంట్లో టీవీ నట్టింట్లోకి వచ్చేసింది కదా అని నేనంటే ఆప్షన్ మీ చేతిలో ఉంది కదా, మీరు వేరే ఛానల్ పెట్టచ్చు. ఏ ఛానల్లో ఏం లేదు చెప్పండి, అన్ని ఛానల్స్లో ఇదే బూత్ కదా, అన్ని బూత్ షోలే కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఎందుకు తీస్తున్నాడు ఇంత బూత్? డబ్బులు వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఆహా ప్లాట్ఫామ్ ఉంది, ఆహా ప్లాట్ఫామ్లో సుధీరు సర్కారు ఇంకొక ఇంటర్వ్యూ ఒకటి వస్తుంది, నేహారిక చేస్తుంది. ఎన్ని బూతులండి, ఏంటిది అసలు? మనం ఎక్కడికి వెళ్తున్నాము? అంటే మనం పై చేయి సాధించాలి, మనం వ్యూవర్షిప్ పెంచుకోవాలి అంటే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సింది పోయి ఇంకొంచెం దిగజారుతున్నాం కదా మనం. ఇప్పుడు మన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి, మన నటనలో కావచ్చు, డైలాగ్ డెలివరీలో కావచ్చు, వీటిలో మనం పైకి వెళ్ళాల్సింది పోయి, గ్రాఫ్ పైకి వెళ్ళాల్సింది పోయి పాతాళంలోకి వెళ్తున్నాం కదా. ఎంతసేపు వ్యూవర్షిప్పేనా, ఎంతసేపు డబ్బులేనా? ఆ ఆహా ప్లాట్ఫామ్ చూస్తే అంత అసహ్యం వేస్తుంది. కానీ ఎవరెన్ని మాట్లాడినా ఆఖరికి నిలబెట్టేది మీరు అన్నట్లు ఇందాక వ్యూవర్షిప్, ఆ డబ్బులే కదా మనిషిని అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు దొంగతనాలు చేసిన వాళ్ళు, మోసాలు చేసిన వాళ్ళు, మనుషుల్ని చంపేసిన వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కదండి. అల్టిమేట్గా ఒక మనిషికి కావాల్సిన డబ్బే కదండి అంటే నేనేమీ చెప్పలేను, నేనేం మాట్లాడలేను కూడా. కరెక్ట్. అది అందుకని డబ్బే పరమావధి అనుకుంటే అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఉంటుంది కదా. ఇంకా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఉన్నా కానీ ఇప్పుడు ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ కూడా నా ఉద్దేశం ఉంది, నా పరిస్థితి నాకుంది, ఆ పరిస్థితుల వల్ల నేను చేశాను తప్పితే నేను నేరస్తుని కాదనే చెప్తాడు. అంతేగాని అవునండి నేను చేశానండి, నన్ను తొందరగా ఉరిదీసేయండి అని అడుగుతాడా? అడగడు కదా. అతని వెర్షన్ అతను చెప్తాడు, చెప్పుకుండా ఉండడు. అతనికి ఒక అనుకూలమైన స్టోరీని ఒక నెరేషన్ అతనికి ఉంటుంది. ఆ అనుకూలమైన నెరేషన్ మనసులో ఆల్రెడీ డిజైన్ చేసుకోబట్టే ఆ పని చేయగలుగుతాడు. ఆ పని చట్ట పరిధిలో ఉందా లేదా, చట్టం ప్రకారం అది శిక్షార్హమైందా కాదా అని తేల్చాల్సింది చట్టం. ఇప్పుడు నెటాది అని చెప్పి ఒక అతను ఏదో ఒక స్టేట్లో అతను ఇంకో అతను ఇద్దరు కలిసి చాలామంది పిల్లల్ని చంపేశారు. సైకో కలర్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మేము చేసింది కరెక్టే అంటారు. అదే కనీస పశ్చాత్తాపం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు అరబ్ షేక్లు వస్తుంటారు, వచ్చి ఓల్డ్ సిటీలో
12 ఏళ్ళు 13 ఏళ్ళ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారు. దుబాయ్ పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్తారు కొంతమంది, పట్టుకెళ్ళరు కొంతమంది. ఇక్కడ ఒక 10 రోజులు 15 రోజులు వాళ్ళకి సర్వ సౌఖ్యాలు ఇచ్చి, అంటే సౌకర్యాలు ఇచ్చి వాళ్ళని ఒక లైంగిక హింసకి గురి చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళని ఊహించుకుంటూ బ్రతుకుతారు జీవితాంతం. ఎందుకు? తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటారు. లేదు అనుకుంటే ఆ బాధలోనే కుమిలిపోయి మానసిక వ్యాధిగ్రస్తులైపోయి చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అందరూ ఒకలాగా తీసుకోరు కదా ఇట్లాంటిదాన్ని. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. పెద్ద వయసు వాళ్ళ మీద ఎందుకమ్మా పోక్సో కేసులు పెట్టలేము మనం? దొరకరు వాళ్ళు, దొరకరు. ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు తగ్గింది. ఎవరైతే బ్రోకర్స్ వాళ్ళు వీళ్ళు ఈ పెళ్ళిళ్ళు చేసే కాజీలు వీళ్ళంతా కలిసి ఒక ముఠాలాగా ఏర్పాటు చేసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు తగ్గింది అది. ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది ముస్లిం సమాజంలో కూడా, ప్లస్ చట్టాలు కూడా కఠినంగా ఉన్నాయి అనేది అర్థమయ్యి వాళ్ళు కొంచెం అది తగ్గింది. కానీ వాళ్ళు చేయడం వెనక వాళ్ళ రీజన్ ఏంటో తెలుసా అండి? వాళ్ళకి కేవలం డబ్బులు ఉన్నాయనే కాదు, వాళ్ళకి ఒక కన్నె పిల్లతోటి, ప్యూబర్టీ రాని అమ్మాయితోటి వాళ్ళు లైంగిక జీవితం అనుభవిస్తే గనక వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందని ఎవరో చెప్తారు. వాళ్ళకి దానికి పసిబిడ్డల్ని అన్యాయం చేస్తారు. ఎందుకు? ఇప్పుడు గోదావరి జిల్లాల సైడు అవేవో చేస్తారు కదా, కన్నెరకం అంటారు. భోగం మేళాలు పెట్టించి కన్నెరకం అంటారు. ఎందుకంటే కన్యే కావాలి వాళ్ళకి. వీడికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉండొచ్చు. ఇక తర్వాత ఏం చేస్తారు? వీళ్ళు ఉంచుకున్న రోజులు ఉంచుకుంటారు. వీళ్ళు అవసరం లేదు అనుకున్నప్పుడు అమ్మాయిని వీధిలోకి నెట్టేస్తే అమ్మాయి వెప్పుకుని అమ్మాయి జీవితం తెల్లార్చుకుంటుంది. రైట్. అంటే అందుకని ఏంటంటే కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని ఆచారాలు మనల్ని ఎంత నాశనం చేస్తాయి అనేది అప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. ఎందున్నా ఏదున్నా కూడా మనం రాంగ్ రూట్ పోకూడదు, అవకాశాలు ఉన్నా అనేది మీ పాయింట్. నా పాయింట్. ఇప్పుడు ఈ జబర్దస్త్, ఈ ఆహా షోలు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్, వీటిల్లో చూపించే చెత్త చెదారం, అశ్లీలత ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ సంగతి ఎలా అట్టిపెట్టినా కానీ పిల్లల మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అనేదే నా బాధ. నా కన్సర్న్ అంతా అదే. ఇప్పుడు ఒక 40 ఏళ్ళు వచ్చినావిడ, ఒక 50 ఏళ్ళు వచ్చినోడు అది చూసినా చూడకపోయినా అది పెద్ద ఫరక్ పడేది లేదు. వాళ్ళల్లో విపరీతంగా మార్పులు వచ్చేది లేదు. కానీ ఈ చిన్న పిల్లలు, పసిపిల్లలు, ఇప్పుడు వాచ్మెన్ ఇళ్ళు ఉంటాయండి, మీరు గమనించే ఉంటారు. ఒక్కటే రూమ్ ఉంటుంది, అదే బెడ్రూము, అదే వంటగది, అదే స్టడీ రూము, అదే డ్రాయింగ్ రూమ్, అన్నీ అదే. అక్కడే వంట చేసుకుంటారు, అక్కడే టీవీ కూడా ఉంటుంది, అక్కడే ఆ తల్లి తండ్రి ఈ పిల్లలు కూర్చొని చూస్తుంటారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి లేని జీవితం ఆ టీవీలో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు, లేకపోతే వాళ్ళ హెయిర్ స్టైల్స్ కావచ్చు, వాటిని మైమర్చిపోయి వీళ్ళు చూస్తుండొచ్చు. కానీ దీనివల్ల నష్టం పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. నేను పిల్లల కోసమే మాట్లాడుతున్నాను, వేరే నాకేం. ఇప్పుడు అనసూయ ఇవాళ సమంత అమ్మేసిన ఇల్లు కొనుక్కుంది, కోట్లు సంపాదిస్తుంది, నాకేం బాధ లేదు. తెలియదండి మనకి. 15 కోట్లు ఉంటుందా? ఈజీగా ఉంటుంది. 15 కోట్లు లేదంటే 10 కోట్లైనా ఉండొచ్చు. అది మనకి సంపాదించుకుంటున్నారు డబ్బులు, అది వేరే విషయం. అది కాదు ఇక్కడ పాయింట్. మీరు ఎవరి జీవితాల మీద ఏం ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించుకోకుండా మీ డబ్బే మీకు పరమావధి అనుకుని, మీ గ్లామరే మీకు కావాలి అనుకుని, మీ మార్కెట్ కోసమే మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఏమైనా ఒక సామాజిక బాధ్యత అనేది ఉందా? ఈ నిర్మాతలకు కావచ్చు, నేను ఒక్క అనసూయని అనట్లేదు, ఒక్క హైపరాదిని అనట్లేదు, దీనిలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను నేను, ఒక్కళ్ళ గురించి కాదు. నేను మాట్లాడే ఏ మాట అయినా సరే అనసూయ ఒక్కటి మానేస్తే ఈ వ్యవహారాలన్నీ ఆగిపోతాయని నా ఉద్దేశం. నేను అంత అమాయకురాలని ఏం కాదు. అనసూయ పోతే ఇంకొక ఆమె వస్తుంది, ఆది కాకపోతే ఇంకోటి వస్తాడు. కానీ ఈ సంస్కృతిని మనం ఇలాగే పెంపొందించుకోవాలా? అదే
ఇదిలా కంటిన్యూ అవ్వవలసిందేనా, ఎక్కడైనా ఒక చోట మనం ఆగి ఆలోచించాలా అనేది నా ప్రశ్న. రైట్ అమ్మా. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.